అలాగే ముఖ్యంగా కేరళ, ముంబై, తమిళనాడు, వేరే రాష్ట్రాల్లో ప్రతి 20-30 కిలోమీటర్లకి ఒక జెట్టీని ఏర్పాటు చేసి అక్కడే బ్రహ్మాండమైన వేటను కొనసాగిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఈ హార్బర్లు చాలా తక్కువగా ఉన్నాయి. మాకు దగ్గరలో ఉన్నటువంటి ఇటు మంచినీళ్ళపేట అయితేనేమి, ఇటు భావనపాడు అయితేనేమి ఇక్కడ హార్బర్ ను ఏర్పాటు చేస్తే అందరూ కూడా పోర్టులు చేసుకుని ఇక్కడే వేట కొనసాగించి ఈ కుటుంబాలను పెంచుకునే పరిస్థితి కలుగుతుందని మా భావన. మా ప్రాంతం అంతా కూడా ఎక్కడో వలసలు గుజరాత్, గోవా, బొంబాయి ఇలా వెళ్ళిపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే హార్బర్లను మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మా సమస్యలన్నిటి కూడా ఈ పోస్టల్ వాయిస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి సోదరుడు ఇచ్చాపురం నుండి నెల్లూరు వరకు ఆ తీర ప్రాంతం అంతా ఎన్ని గ్రామాల్లో తిరుగుతూ మా మత్స్యకారులతో కలిసి మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం చాలా సంతోషంగా ఉంది. మేము గర్వపడుతున్నాం. ప్రభుత్వం ఈ పోస్టల్ వాయిస్ ని పూర్తి స్థాయిలో అంగీకరించి మా అందరికీ సమస్యలు లేకుండా మా బ్రతుకుల్లో వెలుగులు నింపేటట్లు మాకు చేయాలని సందర్భంగా తెలియజేస్తుంటూ, అలాగే రాజకీయాల్లో కూడా మత్స్యకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. వాడపల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మా సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్లి నాయకులకు తయారు చేయాలి. రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ విషయాన్ని ఆలోచించి, ఎందుకంటే మా మత్స్యకార ఓట్లు మీకు కావాలి, కానీ మా మత్స్యకార గ్రామాల్లో నాయకులను తయారు చేయడానికి మీరు ఎందుకు వెనకడుగేస్తున్నారు? మా మత్స్యకారుల్లోనే ఒక రాజకీయ నాయకుడు ఉంటే మా సమస్యలు అసెంబ్లీ, కౌన్సిల్ దృష్టికి వెళ్లి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఈ నాయకుల ద్వారా ఉంటుందని మరోసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. బాబాయ్, ఇంకా మనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా మా ఊళ్ళో? అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఆ చేపలు తీయడం వల్ల ఆ చేపలు కూర తింటే ఆ టైం ఉంటే కోల్డ్ స్టోరేజ్ కావాలి. అలాగే ఐస్ బాక్స్ కూడా కావాలి. ఏంటంటే ఇక్కడ మార్నింగ్ 3 o'clock 4 o'clock అనమాట లెగిసి అయితే వేటకి వెళ్తారు. ఎంతో కష్టంతో అలా దాటుకుంటూ వెళ్తారు అనమాట. దాటుకుంటూ వెళ్ళాక అక్కడ పడిన చేపల్ని ఒడ్డుకి తెచ్చేటప్పటికి అంటే చేపలకు ఉండే సౌకర్యం లేకపోయినా సరే వాళ్ళు వచ్చే ఉండే టైంకి కొన్ని చేపలు అనేవి పోతున్నాయి. అలా పోవడం వల్ల మేము వెళ్ళిన కష్టానికి మాకు